జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయబోరి మోగించింది. భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. 24,658 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు నవీన్ యాదవ్. కాసేపట్లో ఫలితాలను ఈసీ అధికారికంగా ప్రకటించనుంది. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ లీడ్లోకి రాలేదు. కౌంటింగ్ ప్రారంభం మొదలు కాంగ్రెస్ తన హవా కొనసాగించింది. రౌండ్కు ఆధిక్యం పెంచుకుంటూ భారీ మెజారిటీని సొంతం చేసుకుంది. ఇక ఇదే అంశం గురించి మనతో విశ్లేషించడానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నేత గౌండ్ల నాగేంద్ర గౌడ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్ చెప్పండి, అసలు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దాదాపు 25,000 ఓట్లు అంటే 10 రౌండ్లు ముగిసిన తర్వాత కూడా 24,658 ఓట్లతో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. అసలు బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయంటారు? ముందుగా ఒక రకమైన ఎన్నికల విశ్లేషణ చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్లో గల్లీ తిరిగి మాట్లాడింది ఏంది అంటే, మేము మీరు గిట్ట ఓటు వేయకపోతే బియ్యం రావు, లేకపోతే మీరు ఉండరు, ఇక చేయరు అన్నట్లు ఇండైరెక్ట్లీ హెచ్చరించే విధంగా, అంటే భయభ్రాంతులను చేసే విధంగా ముఖ్యమంత్రి గారి ప్రసంగం జరిగింది. అదే తీరుగా తీసుకుంటూ వస్తే కింది వరకు కూడా అందరూ కూడా ఎవరు మాట్లాడినా కూడా ఒక మంత్రి చెప్తాడు, తులం బంగారం ఇవ్వలేను నేను అంటాడు, ఆడపిల్లలకు 2,500 ఇవ్వలేను అంటాడు. ఒక ఆయన అంటాడు, అసలు ఇండ్లే కట్టేయలేము, ఈ రోడ్లే వేయలేము. అంటే అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇక జూబ్లీహిల్సే ఉండదు అనే తీరుగా భయభ్రాంతులకు గురి చేసిన మాట వాస్తవం. నంబర్ 1. నంబర్ 2, నేనేమంటున్నా అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ మంత్రులతో సహా కార్పొరేషన్ చైర్మన్లు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కంప్లీట్ కూడా జూబ్లీహిల్స్నే పనిచేయడం జరిగింది. మొత్తం టోటల్ క్యాబినెట్ ముఖ్యమంత్రితో సహా కంప్లీట్గా క్యాబినెట్ అంతా అక్కడనే ఉండడం. పోలింగ్ టైంలో కూడా మంత్రులు ఎస్కార్ట్ తీసుకొని తిరగడం. పోలింగ్ టైంలో మనం చూస్తే కంప్లీట్గా హైదరాబాద్లో ఉన్న పేరు మోసిన వాళ్ళు అందరి నాడికి డంప్ చేయడం. కంప్లీట్గా అంతకన్నా ముందు చూస్తే ఓటర్ లిస్టును మ్యానిపులేట్ చేయడం. అంటే ఒక్కటే ఓటు, ఇప్పుడు నా దగ్గర ఉన్నది కొంత ఇన్ఫర్మేషను ఎట్లాంటి అంటే కంప్లీట్ ఒకటే పేరు మీద ఓటు ఉంటే, సపోజ్ కార్తీక్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన అడ్రస్సు ఇంటి నంబరు అంతా కూడా 8-3-229 D/775/H ఇదే సేమ్ అడ్రస్తోని 3 ఓట్లు ఉన్నాయి. కానీ ఫోటోలు మాత్రం వేరే పెట్టేసేసి ఈ విధంగా 20,000 ఓట్లను మ్యానిపులేట్ చేసిన పరిస్థితి ఉన్నది. అంటే చనిపోయిన వాళ్ళని ఓట్లు వేయడం, లేకంటే అక్కడ లేని వాళ్ళని ఓట్లు వేయడం, లేకపోతే ఒకటే ఓటును 4 తీర్లు వేయడం, వేరే ప్రాంతాలకు వెళ్ళి తీసుకొచ్చి మతాల పేరు మీద అందరిని కూడా మొత్తం ఓట్లకు పంపడం. మా అభ్యర్థి డైరెక్ట్గా పోయి వాళ్ళు ఏదైతే ఒక దగ్గర డంప్ చేయడం జరిగిందో, ఒక ఫంక్షన్ హాల్లో అందరు కూడా ఉంటే 1000 మంది మహిళలు ఉన్న దగ్గరికి మా అభ్యర్థి పోయేసేసి వాళ్ళని నివారించడం జరిగింది. ఏంది ఇది అంత ఎక్కడో అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళకు ఆ ఓటర్ కార్డు కూడా ఐడి ప్రూఫ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అట్లాంటివి అన్నీ పట్టుకున్నాం మేము. పట్టుకునేసేసి పెడితే కూడా పోలీసు వాళ్ళు అక్కడనే సపోర్టు, యంత్రాంగం అంతా అక్కడనే సపోర్టు. ఏమన్నా అంటే మొత్తం టోటల్గా ఏజెంట్ల మీద గుండాగిరి చేయడం, అంత ఈ విధంగా ప్రవర్తించి అధికారాన్ని అదేవిధంగా అక్రమంగా ఓట్లను దుర్వినియోగం చేయడము, అధికార దుర్వినియోగం చేయడము, అందరిని మీద కూడా డాగులు వేయడము, అందరిని గుండాలను తీసుకురావడం. అంటే పోలింగు సక్రమంగా జరగలేదు. మేము అదే రోజు చెప్పినాం, ఈరోజు ఓడిపోయినందుకు చెప్తున్నది కాదు, సక్రమంగా జరగలేదు. ముఖ్యమంత్రి గారు బెదిరించే ధోరణిలో ముఖ్యమంత్రి గారు ప్రవర్తించారు. శాసనసభ్యులు పోలింగ్ టైం లోపల అయితే శాసనసభ్యుడు అయితే ఉండడానికే వీల్లేదు. ఎక్కడి ప్రాంతం శాసనసభ్యులు వచ్చి అక్కడ ఉండి ప్రజలందరినీ భయభ్రాంతులను చేయడంతో పాటు ఇంకో అంశం కూడా ఏంది అంటే, చాలా క్లియర్గా 2 సంవత్సరాల లోపల అక్రమంగా సంపాదించిన సంపాదనంతా కూడా ఓట్ల రూపంగా వాళ్ళు దుర్వినియోగంగా, అక్రమంగా, అవినీతి మయంగా అందరినీ కూడా ఓట్లను పర్చేజ్ చేసిన
పరిస్థితి చూసినామంటే ఇంత దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా చూడలేము. మేము అప్పుడే కూడా కోరినాం, చాలా క్లియర్గా కోరినాం. మా నాయకుడు కేటీఆర్ గారు ఎన్నికల కమిషన్ను అప్రోచ్ కావడం జరిగింది. ఓటర్ లిస్టు సక్రమంగా లేదు, దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉన్నది, డబ్బులున్న ఓట్లన్నింటినీ తీసేయాల్సిన అవసరం ఉన్నది, ఫోటో వేరేది పెట్టి అడ్రస్ వేరే ఉన్నది కాబట్టి దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి పదే పదే చెప్పినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించలే. ఆ విధంగా ఎక్కడ కూడా స్పందించకపోవడము అటుంటే కూడా కేంద్ర బలగాలతో కూడా ఎన్నికలు పెట్టమన్నాం. మేము పెట్టమంటే కూడా ఎన్నికలు ఆ విధంగా జరపలేరు, పెట్టలేరు. లోకల్ పోలీసును పెట్టడంతో పోలీస్ అంతా కూడా అవుట్ రైట్గా వాళ్ళకు సపోర్ట్ చేయడము, యంత్రాంగం అంతా కూడా అక్కడ సపోర్ట్ చేయడము, అధికారంలో ఉన్న అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులే, పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా అక్కడ ఉండడము. ఆ విధంగా ఈ ఎన్నిక అనేది అక్రమమైన గెలుపు, అక్రమమైన ఎన్నిక, సక్రమంగా జరగలేదు, ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. మేము చూసినాం గతంలో 50 సంవత్సరాలు పరిపాలన చేసిన, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త కాదు, అలవాటు. ఇప్పుడు మళ్ళా చేయబోతున్నారు అదే. హైదరాబాదులో కర్ఫ్యూల పేరు మీద 144 సెక్షన్ల పేరు మీద ఎన్నో అక్రమాలు జరిపిన కాంగ్రెస్ పార్టీ మళ్ళా పునరావృతం కాబోతూ ఉన్నది. హైదరాబాద్ ప్రజలను అశాంతిమయంలో చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకుంటూ ఉన్నది. దాంట్లో భాగమే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు. జూబ్లీహిల్స్ ఎన్నికల లోపల గెలిపే కాదు, అది ఆ మాటికి అక్రమంగా గెలిచిన గెలుపు. ఓకే సార్, అలాగే మీరు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యంగా, అక్రమంగా, అదేవిధంగా దొంగ ఓట్లతో గెలిచిందని మీరు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం అని కేటీఆర్ కూడా అన్నారు కదా, దాని గురించి మీరేమంటారు? మేము అడిగినాం, ఈ ఎన్నిక మీకు రెఫరెండమా? మీరు ఇది గిట ఇక్కడ గిట మీరు గెలవకపోతే రెఫరెండం అని చెప్పి పొండి. ఒకవేళ నేను అంటున్నా భాయ్ సాబ్, ఒక్కవేళ గిట రెఫరెండం అని గిట పోయింటే ఇవాళ గెలవకుండా వాళ్ళు ప్రభుత్వం పడిపోతుంది, మేము రాజీనామా చేస్తాం, మేము రద్దు చేసుకుంటామని గిట చెప్తే ఓడిపోతే అంటే గిట వాళ్ళు గెలవకుండ్రి. బెదిరింపులకు గెలిచిండ్రు తప్ప రెఫరెండాన్ని కాంగ్రెస్ పార్టీ స్వీకరించలేదు. మేము అడిగినాం, రెఫరెండాన్ని స్వీకరించలేరు వాళ్ళు. అది వాళ్ళ తప్ప మా తప్ప? రెఫరెండాన్ని స్వీకరించి ఎన్నికలు పెట్టేది ఉండే, కేంద్ర బలగాలతో ఎన్నికలు పెట్టేది ఉండే, సక్రమంగా ఓటర్ లిస్ట్ తయారు చేసి పెట్టేది ఉండే, న్యాయబద్ధంగా ఎన్నికలు పెట్టేది ఉండే. సార్, ఇప్పుడు అలాగే మనం చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్కు అంటే సెంటిమెంట్ వర్కౌట్ కాలేదని కూడా అంటున్నారు. ఇటు కాంగ్రెస్లో ఎంఐఎం పార్టీ కానీ, లేకపోతే ముస్లిం ఓట్లు ఆధిక్యంగా ఉండడం, లేదా బీసీ అభ్యర్థి ఉండడం వల్ల ఎక్కువ ఓట్లు కాంగ్రెస్కే వెళ్ళిపోయాయి. మాగంటి సునీత నిలబెట్టినా కూడా సెంటిమెంట్ వర్కౌట్ కాలేదనేది కూడా ఇక్కడ ఒకటి వస్తుంది. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు సెంటిమెంటు అంటే కూడా వాళ్ళు ఎన్ని అక్రమాలు అంటే, ఎప్పుడో ఉన్న తల్లి కూడా అసలు ఎక్కడ కనిపించలే ఎన్ని రోజులు తల్లిని తీసుకురావడము, లేకుంటే మొదటి భార్య అని ఇంకో ఆమెను తీసుకురావడము, వాళ్ళ ఇంటర్నల్లో ఫ్యామిలీ మ్యాటర్లో కూడా వాళ్ళు ఎంటర్ చేసేసి దాన్ని కూడా రాజకీయం చేశారు. నేను పదే చెప్తున్నా, నేను డిమాండ్ చేస్తున్నా, ఇప్పుడు ఒకవేళ మొదటి భార్య గురించి అంతగానం ఫైట్ చేసిన వ్యక్తులు ఉన్నారు కదా, రేపటి నుంచి ఫైట్ చేయమని చూద్దాం. ఆమెను ఫారెన్కి వెళ్ళి తెప్పించాను కదా, ఆమె వస్తే ఒక పోలీస్ స్టేషన్కు దోలిచ్చి ఒక దగ్గర మాట్లాడమని, ఒక దగ్గర వాళ్ళని రికమెండ్ చేయమని, వాళ్ళను మొత్తం ఇంటర్నల్ మ్యాటర్ లోపల కుటుంబ కలహాలను సృష్టించి రాజకీయంగా పబ్బం గడుపుకున్నారు తప్ప వేరే లేదు అనేది ఇది దీంతో క్లియర్ అవుతుంది. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా, ఆడపడుచు అనేది కూడా చూడకుండా, ఏదైతే అదే జూబ్లీహిల్స్లో తన భర్త 3 సార్లు గెలిచినప్పుడు ఏదైతే బ్యాక్ ఉండి ఆమె నడిపించడం జరిగిందో, ఆయన లేకుండా ఆమె ఎన్నికలకు పోయినప్పుడు నిజంగా కూడా న్యాచురల్గా బాధ అవుతుంది. ఇంతమందిని నాకు ఇచ్చిపోయినావు అని చెప్పి ఆమె కంటె తడి పెట్టుకుంటే దాని మీద కూడా రాజకీయం చేసుడు, అది మామూలు వ్యక్తులు రాజకీయం చేసుడు కాదు, ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులే దాన్ని కూడా తప్పుపట్టడము. ఒక మహిళ భర్త లేడు అనే దాని మీద, భర్త ఇంతమంది సైన్యాన్ని నాకు ఇచ్చిపోయినావు, నీవు లేని ఎందుకు అని చెప్పి ఆమె ఏడిస్తే దాన్ని కూడా రాజకీయం చేయడం అండి ఎక్కడికి వెళ్ళవుతుంది అంటే, మేము ఒక్కటే అడిగినాం ఎన్నికల లోపల. మా నాయకులు చాలా క్లియర్గా, మేము స్పష్టంగా కింది నుండి మీది వరకు కూడా అడిగినాం, ఈ ఎన్నిక అనేది ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. 6 గ్యారంటీలు అమలు చేయకపోవడంతో
ఆ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఈ ఎన్నికల్లో కారు గుర్తు కోటేయాలి అని మేము చెప్పడం జరిగింది. బుల్డోజర్కు కారుకు జరుగుతున్న ఎన్నిక అని మేము చెప్పినాం. మరి ఇవన్నిటినీ కూడా వాళ్ళు ఏ పరిస్థితి లేకుండా వీటన్నిటి మీద ఫైట్ లేదుగా, ఒక్కటి అక్రమంగా మనం గెలుస్తేనే గెలుపు అని చెప్పేసి అక్రమంగా గెలిచిన గెలుపు అనేది ఇది స్పష్టంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. సార్ అలాగే మనం చూసుకున్నట్లయితే హైడ్రా అని తులం బంగారం ఇస్తాను ఇవ్వకపోవడం అని బీసీ 42% రిజర్వేషన్ గురించి కానీ ఇలా ఈ వివిధ అంశాల గురించి కాంగ్రెస్ పార్టీ మీద ఎత్తి చూపుతూ కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ కూడా పెద్ద ఎత్తున రోడ్ షోలు కేటీఆర్ నిర్వహించారు. అటు హరీష్ రావు కూడా ఇంతమంది ప్రచారం చేసినా కూడా బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఇప్పుడు నేను ఒక్కటేమంటున్నా అంటే 42% బీసీ రిజర్వేషన్ది కూడా 42% బీసీ రిజర్వేషన్ కన్నా ముందు ఒకసారి పోతే ముఖ్యమంత్రి కాకముందే అతను రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంది అంటే మా నాయన పోలీస్ పటేల్ 2000 ఎకరాల భూమి, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్, మా తాతలే పోలీస్ పటేల్, అంటే మేము పోలీస్ పటేల్ వంశము, మా దగ్గరికి వెళ్ళి చెప్పులు వేసుకొని కూడా ఎవరు పోకుండ్రి అని చెప్పి ఆ విధంగా ప్రస్తావించిన వ్యక్తి 42% డిక్లరేషన్ ఇచ్చి 42% బీసీల రిజర్వేషన్ చేస్తాడా అండి? ఇప్పుడు చేస్తున్న రిజర్వేషన్ ఏ విధంగా ఉన్నది? బీసీల కొరకు చేస్తున్న రిజర్వేషన్ ఒక్కసారి చూస్తే సాధ్యం కాని తీర్మానాలు చేసి, సాధ్యం కాని ఆర్డినెన్సులు తెచ్చి, సాధ్యం కాని చట్టాలు తెచ్చి, సాధ్యం కాని రిజర్వేషన్స్ తెచ్చి, సాధ్యం కాని నోటిఫికేషన్స్ ఇచ్చి ఇవాళ కోర్టులో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? 42% రిజర్వేషన్ చేస్తుందని నమ్మకం ఎవరికైనా ఉన్నదా? మేము పదే చెప్తున్నాం ఇది అంతా ఉత్త డ్రామా అని చెప్పేసి. అందుకే మేము అంటున్నది ఏంటంటే కాకపోతే బీసీ అభ్యర్థిని పెట్టిర్రు కాబట్టి బీసీ అభ్యర్థితో కొంత ఈ మూమెంట్ ఉన్నది కాబట్టి కొంత ప్లస్ అయి ఉండొచ్చు. ఓకే సార్, అలాగే మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ బుల్డోజర్ కావాలా కార్ కావాలా అని కూడా ప్రచారంలో మాట్లాడారు. కానీ ప్రజలు బుల్డోజర్ వైపే మొగ్గు చూపారు. దీని గురించి ఏమంటారు? అంటే అదే కారణం కాదు, నేను అనేది ఏంది అంటే వాళ్ళు రకరకాలుగా ఈ 3 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతం అది. జూబ్లీస్ ఎంత మనం పైకి ఎంత చెప్పుకున్నా కూడా అక్కడ నివసిస్తున్నది అంతా స్లమ్లలో పేద ప్రజానికము నివసిస్తున్నారు, చిరు ఉద్యోగులు నివసిస్తున్నారు. వాళ్ళకి ఆశ ఏంది అంటే 3 సంవత్సరాలు వీళ్ళు ఉంటారు కదా, 3 సంవత్సరాలు ఏమన్నా చేస్తారేమో అని చేసి ఉండొచ్చు అని కూడా నేను అనుకుంటున్నా. కానీ అది కూడా వాళ్ళు ఏది కూడా చేయరు. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, గెలిచిండ్రు కదా మీరు ఆ రోజు గెలిచినాడు కూడా మేము చెప్పినాం, ప్రజలు మీకు తీర్మానం చేసి ప్రజలు మీ వైపు అధికారం ఇచ్చిండ్రు, మీరు చెప్పినవన్నీ అభివృద్ధి చేయమన్నాం.